యాక్చువల్గా అయితే ఒకటే భగవాన్లో వండాలి. కాకపోతే ఏంటంటే మన దగ్గర చిన్నగా ఉన్నాయి కాబట్టి భగవాన్లు, అందుకోసమే రెండు పెట్టుకున్న స్టవ్ పైన. ఇప్పుడైతే నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నా చికెన్కి. భగవాన్ అయితే మంచిగా వాటర్ లేకుండా ఉడుచుకోవాలి, ఎందుకంటే మనం నెయ్యి వేస్తాం కాబట్టి వాటర్ ఉంటే మంచిగా పట్టుకోవాలన్నట్టు నెయ్యి దానికి భగవాన్కి. నెయ్యి వేసుకుని అయితే భగవాన్ మొత్తం రుద్దాలి, కొంచెం పేస్ట్స్ పెట్టుకుంటూ రుద్దాలి. దీంట్లోకి అయితే ముందుగా నేను చికెన్ వేసుకుంటున్నా, తర్వాత మిర్చిలు అయితే వేసుకున్నా. మనం గ్రైండింగ్ వేసుకున్న మసాలాను అయితే మంచిగా కలుపుకొని పెట్టుకోవాలి. అలాగే బగారా సామాన్ వేసుకుంటున్నా. ఉల్లిగడ్డలు, ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు, కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా. ఇప్పుడు టమాటా వెండి అందులో వేసేసిన మంచిగా కలుపుకోవాలి, అన్ని ముక్కలకు మసాలా పట్టేట్టుగా. సాల్ట్ అయితే చూసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం దమ్ పెట్టిన తర్వాత సాల్ట్ వేసుకోరాదు కాబట్టి. అలాగే కొంచెం ఆయిల్ కూడా పోసేసిన. అలాగే కొత్తిమీరాకు అయితే వేసుకోవాలి. కొత్తిమీరాకు పుదీనా మిక్స్ ఉంది, దాన్ని వేసేసుకున్నా, పక్కన పెట్టేసుకున్నా. వాటర్ అనేది రాసిన తర్వాత దీంట్లోకి అయితే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి. బిర్యానీ అయితే 70% మాత్రం ఉడికించుకోవాలి, ఎందుకంటే బాగా ఉడికితే మెత్తగా అయిపోతుంది బిర్యానీ టేస్ట్ అన్నట్టు. బియ్యం ఉడికిన తర్వాత దాన్ని అయితే వాటర్ లేకుండా జాలి గిన్నెలోకి పోసుకోవాలి, పోసేసి పక్కన పెట్టేసుకోవాలి, వాటర్ లేకుండా చూసుకోవాలి. మనం దమ్ పెట్టాల్సిన చికెన్ బగాన్ అయితే పెట్టేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత దాంట్లోకి అయితే మనం 70% ఉడికించి పెట్టిన బిర్యానీ తీసుకోవాలి. అలాగే మనం కొన్ని వాటర్ నుంచి కూడా యాడ్ చేసుకోవాలి దాంట్లోకి. పైన లేయర్ కోసం అయితే టమాటాలు, నిమ్మకాయలు, ఉల్లిగడ్డ, కొత్తిమీరకాయ అయితే వేసేసిన. దమ్ పెట్టడానికి అయితే పిండి కావాలి. పిండిని అయితే మంచిగా ముద్దలాగా చేసుకోవాలి, రొట్టెలు చేసుకుంటాం కదా దాంతో. అలాగే సిల్వర్ పేపర్ కూడా తెచ్చిన నేను. సిల్వర్ పేపర్ అన్నా పిండి అన్న ఏదైనా కూడా ఉంటే సరిపోతుంది, ఎందుకంటే దమ్ము బయటకు ఆవిరి అనేది బయటకు రాకుండా ఉండాలని. అలాగే ఆవిరి బయటకు వస్తే కింద మాడిపోతుంది. మనం మంచిగా ముద్దగా చేసుకున్న పిండిని అయితే తీసుకొచ్చి పెట్టుకోవాలి, ఎందుకంటే ఏదైనా కొన్ని ఉంటే సరిపోతాయి. బట్ కాకపోతే ఏంటంటే నలుగురు ఫ్రెండ్స్ వచ్చి తిన్నప్పుడు ఎట్లుండాలి, మంచిగా ఉండాలి కదా. మళ్ళీ మాడిపోవడం అదొకటి అయితే హైదరాబాద్ బిర్యానీ అని చెప్పినావు, ఇట్లా మాడిపోయిన బిర్యానీ పెట్టినామని అంటారు కదా. పైన మూత పెట్టేసుకొని మూత కోసం పిండి పెట్టేసుకోవాలి ఆవిరి లేకుండా. అలాగే దీనికి ఆవిరి అనేది బయటకు రాకుండా అయితే నేను భర్త అయితే పెడుతున్నాను దీని మీద. ఒక 40 నిమిషాలు స్టవ్ మీద ఉంచేసుకొని దించేసుకోవాలి, అప్పటి వరకు కూడా అయిపోతుంది. మూత వెంటనే తీయద్దు, ఒక 5 to 10 minutes తర్వాత తీయాలి, ఎందుకంటే మనం మూత వెంటనే ఇస్తే కింద అడగలుతుంది అన్నట్టు, బిర్యానీ మాడిపోతుంది. ఇప్పుడైతే సలాడ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. అందుకోసం అయితే బ్లెండర్లో కొన్ని వాటర్ వేసేసి దాంట్లో పెరిగేసి
బ్లెండింగ్ చేస్తున్నా. ఇందులోకైతే పుదీనా, దోసకాయ, మిర్చిలు అయితే వేసుకోవాలి. కాకపోతే అందరికి ఇష్టం ఉండదు కదా, దానికోసమే వేయలేదు. షాపులో అయితే మందు దొరుకుతాయి కదా, అందుకోసం మేము జ్యూస్ అయితే తెచ్చుకోవడానికి అయితే పాండా అని సూపర్ మార్కెట్స్ అయితే వెళ్ళాం. ఇక్కడనైతే మోసీలు అయితే తీసుకున్నాం. మోసీ అంటే సేమ్ బీచ్ లాగా టేస్ట్ వస్తుంది, కాకపోతే 0% ఆల్కహాల్ ఉంటుంది అన్నట్టు. దీంట్లో బిల్లు అయితే పే చేస్తున్నా. నేను రిటర్న్ వచ్చేసరికి అయితే మా వాళ్ళు అన్నీ అరేంజ్ చేసేసి రెడీగా ఉన్నారు. ఎందుకంటే టైం బాగా అవుతుంది కదా, 3 అవుతుంది. మార్నింగ్ నుండి ఏం తింటే Crips and Bloods with an SA shoot and they never run. LA County Blues, what we do for fun. And I'm never gonna tell them who the shooter was. I'ma keep on getting high till the Buddha comes. Gang signs in the sky, we the hooligans. And I'm never gonna tell you who the fuck to trust. And I'm never gonna tell you who the fuck it was. I aced the taste, so basically I made it to the gang in a major league. Rap game came through, so it pays a G. Get love so much, I don't play with beef. I just ride homicide through the enemy's hood. Give a fuck what the enemy does. Little homie found out what a felony was. Thank you for watching your Tiger Winky Valmiki.